నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి బైరి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా వడగళ్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో పాటుగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో వర్షం కొనసాగుతుంది. రాయలసీమలో ఎండలు, మిగతా ప్రాంతాల్లో వర్షాలు. సో ఎందుకు ఇలాంటి భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితి వచ్చింది? ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వర్ష ప్రభావం ఉందా? దీనికి సంబంధించి మాట్లాడదాం. ఏపీ వాతావరణ శాఖ అధికారి స్టెల్ల గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, ఈ వడగండ్ల వానలు ఎందుకు పడుతున్నాయి? ఇప్పుడు ఇంకా ఎన్ని రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది? మనకి జస్ట్ ఉపరితల ద్రోణి అంటాము. సమ్ టైమ్స్ ఈ సీజన్ లో, జనరల్లీ ఈ సమ్మర్ సీజన్ లో ఉపరితల ద్రోణి కానీ అదర్వైజ్ ఉపరితల ఆవర్తనం అంటాము. సో ఇలాంటిది ఉన్నప్పుడు రాయలసీమలో అదర్వైజ్ మనకి కోస్తాంధ్రలో ఈ ప్రాంతంలో మనకి ఉంటాయి ఈ సీజన్ లో జనరల్లీ. సో అలాంటి ఇది ఉన్నప్పుడు ఉపరితలం ఆవర్తనం కానీ ద్రోణి కానీ ఉన్నప్పుడు మనకి వర్షం ఉంటది. వర్షంతో పాటు ఈదురు గాలులు ఉంటాయి. 40 నుండి 50 కిలోమీటర్ వేగంతో అత్యధికంగా 60 కిలోమీటర్ స్పీడ్ మరియు ఉరుముల మెరుపులతో పాటు ఉంటాయి. సో ఈ రోజు మనం చూస్తే ఈ రోజు జస్ట్ 1-2 చోట్ల మనం తేలికపాటి నుండి మోస్తరు వర్షం ఇచ్చాము వార్నింగ్. అంటే ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర. రేపు, ఎల్లుండి, మరుసటి రోజు అంటే 18th, 19th, 20th ఈ 3 రోజులు మనకి ఎంటైర్ ఆంధ్రాలో కూడా మనకి కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షంతో పాటు 1-2 చోట్ల మనకి ఈ గాలులు ఎక్కువ ఉంటాయి మరియు ఉరుములు మెరుపులు కూడా ఉంటాయి. అందుకని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని హెచ్చరిక ఇవ్వబడినది ప్రజలకి. కూడా పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు మేడం. ఏ ప్రాంతాల్లో దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఏపీలో? అంటే ముఖ్యంగా మనకి 19th, 20th మనకి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతంలో కూడా మనకి చాలా చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంటుంది. తేలికపాటి నుండి మోస్తరు వర్షం, దాంతో పాటు ఉరుములు మెరుపులు మరియు గాలులు కూడా ఎక్కువ ఉంటాయి. 40 to 50 మాక్సిమం ఆఫ్ 60 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటాయి. సో ఎన్ని రోజుల పాటు ఉండేటువంటి అవకాశం ఉంది మేడం ఇది? ముఖ్యంగా నెక్స్ట్ 3 days అంటే 18th, 19th, 20th. ఆ తర్వాత ముఖ్యంగా కొన్ని చోట్ల ఉంటది. మళ్ళీ 30th, 20th కూడా మనకి అనేక చోట్ల ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ తగ్గిపోతాయి. 1-2 చోట్ల ఉంటాయి మనకి. 5th day తీర ప్రాంతాల్లో ప్రత్యేకమైన పరిస్థితులు ఏమైనా ఉండొచ్చా మేడం? వైజాగ్ లాంటి సిటీస్లలో దీని ప్రభావం ఇంకేమైనా డిఫరెంట్ గా కనిపించవచ్చా? అదే మనకి ఈ ట్రఫ్ ఉంది, ట్రఫ్ అని చెప్తాము కదా. సో దీని కారణం వల్ల మనకి ముఖ్యంగా థండర్ స్టార్మ్స్ ఎక్కువ ఉంటది. ఉరుములు మెరుపులు ఎక్కువ ఉండటానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు గాలులు ఎక్కువ ఉంటాయి. సో చెట్లు పడిపోవటం కానీ, ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోవటం కానీ, పూరి గుడిసెలు కొలాప్స్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ఉరుముల మెరుపులు కానీ గాలులు ఎక్కువ ఉన్నప్పుడు బయట వెళ్లకుండా సేఫ్ గా ఇంట్లో ఉండటం మంచిది. మేడం, ఎవ్రీ ఇయర్ కూడా మనం చూస్తుంటాం ఏప్రిల్ ఆ టైంలో అటు ఇటుగా వడగండ్ల వాన అనేది అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి రొటీన్ గా. కానీ ఈసారి ఏమన్నా అలాంటి పరిస్థితి కాకుండా ఎక్కువ ఉండడం కానీ, డిఫరెంట్ గా ఉండడం కానీ ఏమన్నా ఉన్నాయా? మనకి హీట్ యాక్చువల్లీ ఈ 5 days అయితే మనకి టెంపరేచర్ ఏమీ ఎక్కువ ఉండదు. బికాస్ వర్షం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ట్రఫ్ ఉంది, దానివల్ల టెంపరేచర్ పెరగదు. మళ్ళీ ఆ తర్వాత మనకి టువర్డ్స్, ఇప్పుడు మనం మార్చ్ లో ఉన్నాము, ఇంకా టువర్డ్స్ ఏప్రిల్, మే ఉన్నప్పుడు మనకి హీట్ వేవ్స్ ఎక్కువ ఉంటది. అట్ ద సేమ్ టైం మనకి లేట్ ఈవినింగ్స్ లో మనకి థండర్ స్టార్మ్, మళ్ళీ ఈదురు గాలులు ఇలాంటిది మనకి స్ట్రాంగ్ విండ్స్ అంటే 40 to 50 మాక్సిమం ఆఫ్ 60 కిలోమీటర్స్ పర్ అవర్, ఉరుముల మెరుపులు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి మనకి ఏప్రిల్, మేలో జనరల్లీ. ఓకే. సో దీనివల్ల అయితే ప్రస్తుతానికి అయితే పెద్దగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఏం లేదు. వచ్చే 3 రోజుల్లో పెద్దగా ఇంపాక్ట్ అయితే సృష్టించే అవకాశం ఏమైనా ఉందా మేడం? అదే మనకి రేపు, ఎల్లుండి, మరుసటి రోజు 18th, 19th, 20th మార్చ్ 2026 ఈ 3 రోజులు మనకు గాలులు ఎక్కువ ఉంటాయి, ఉరుముల మెరుపులు ఎక్కువ ఉంటాయి. సో ఈ టైంలో ఈ నెక్స్ట్ 4 days జాగ్రత్త తీసుకోవాలి అని చెప్తున్నాం. రైట్ మేడం. ముఖ్యంగా ఆఫ్టర్నూన్ తర్వాత, మార్నింగ్ లో ఉండదు. ముఖ్యంగా ఆఫ్టర్నూన్ తర్వాత, ఈ ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం, సాయంత్రం ఈ టైంలో ఉంటాయి ఎక్కువ ఈ ప్రభావం. దీని కారణంగా ఎండల తీవ్రత ఏమైనా తగ్గేటువంటి అవకాశం ఉందా మేడం? ఇప్పుడు కూడా ఎండ ఎక్కువ లేదు. ఇప్పుడు నెక్స్ట్ నిన్నటి నుంచి మనం చూస్తే, బికాస్ వాతావరణం కొంచెం మారిపోయింది.
బెటర్ గా ఉంది. ఈవెన్ కంపేర్ టు లాస్ట్ వీక్ మనకు బెటర్ గా ఉంది. ఈ నెక్స్ట్ 5 డేస్ అయితే టెంపరేచర్ పెరగడానికి అవకాశం లేదు. నాట్ మచ్ చేంజ్. ఓకే, అంటే ఈ ప్రభావం అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 3-4 డేస్ తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎండ. ఆ తర్వాత మెల్లిగా మళ్ళీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం. అంటే ఈ ఇయర్ ఎలా ఉంది మేడం? లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి ఎండల తీవ్రత ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉందా? నార్మల్ గానే ఉందా? భిన్నమైనటువంటి వాతావరణం ఏమైనా ఉండేటువంటి ఏప్రిల్, మే ముఖ్యంగా ఏప్రిల్, మేలో మనకి ఎండ ఎక్కువ ఉండటానికి అవకాశం ఉంటది. హీట్ వేవ్స్ ఉండటానికి అవకాశం ఉంటుంది. సో జస్ట్ వెయిట్ చేసి చూడాలి. మనకి ఈసారి ఎక్కువనే ఉండటానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మే మంత్ లో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తాజా పరిస్థితి. వచ్చే 3 రోజుల పాటు కొంత వడగండ్లతో కూడుకున్నటువంటి వర్షాలు, ఈదురు గాలులు, ఇలాంటి వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. పిడుగులతో కూడినటువంటి వాతావరణం కాబట్టి ఈ వచ్చే 3 రోజుల్లో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుందంటూ కూడా వారు చెప్తున్నారు.